హాయ్ వెల్కమ్ టు రియల్ బూమ్ ఎంవి రియాలిటీ వరల్డ్. నేను మీ వాసు. సో మనకి చాలామంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అసలు రియల్ ఎస్టేట్లో ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి? మనం సాధారణంగా చూస్తుంటాం సిటీ అవుట్‌కట్స్‌లో డిటీసీపీ ల్యాండ్స్, అలాగే హెచ్ఎండిఏ ల్యాండ్స్. అది ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే సిటీకి ఒక 100 కిలోమీటర్స్, ఒక 60 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్ దూరంలో ఒక మిడిల్ క్లాస్ కస్టమర్, ఒక చిన్న కస్టమర్‌లని ఆహ్, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే అది చాలా చాలా బెనిఫిట్‌గా ఉంటది మీకు. అయితే కొంతమంది అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే మాకు నేచర్ అంటే ఇష్టం, వ్యవసాయం అంటే ఇష్టం, దాని మీద పండించాలంటే ఇష్టం. సో, అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. సో, ఆహ్, ఒక సెక్టార్ పీపుల్ వరకు అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ అయితే బెస్ట్. అయితే ఇంకొంతమంది సిటీలో ఉన్న రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అనమాట. అంటే ఒక విల్లాస్ కానివ్వచ్చు, లేదంటే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే ఫ్లాట్స్ కానివ్వచ్చు. అలాగే రెసిడెన్షియల్‌లో ప్లాట్స్ పిఎల్ఓటీ ప్లాట్స్ అనమాట. అంటే రెసిడెన్షియల్‌గా ఉన్న ప్లాట్స్ అనమాట. దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మనకి తెలియని విషయం ఏంటంటే, చాలామంది మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్. అసలు కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? అసలు కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? దీనివల్ల ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? అసలు మిగతా రియల్ ఎస్టేట్‌కి, కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కి ఉన్న బెనిఫిట్ ఏంటి? దాని గురించి మనం చర్చించుకుందాం. ఇప్పుడు అంటే ఒక సెక్టార్ పీపుల్ అంటే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్న బయర్స్ ఎవరైనా, ఇన్వెస్టర్స్ ఎవరైనా ఒక్కొక్క ఫిక్స్డ్ ఒపీనియన్‌తో ఉంటారనమాట. ఇప్పుడు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు సార్ సిటీ ఔట్‌కట్స్ అయితే వద్దు. అది ఎవరైనా కబ్జా చేయొచ్చు. లేదు సిటీలో నేను ల్యాండ్ తీసుకున్నా నేను కబ్జాకు గురవుతానేమో అని ఒక భయం ఉంటది. సో, దాంతోని ఏం చేస్తారంటే రెసిడెన్షియల్ మీద వెళ్తుంటారు. అయితే కొంతమంది ఎందుకు కమర్షియల్ మీద వెళ్తుంటారంటే, కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అయ్యి ఉంటది. సో, కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత మీ ల్యాండ్ ఎవరు కబ్జా చేయడానికి అవకాశం లేదు. అయితే దాన్ని చూడవలసిన అవసరం కూడా లేదు. ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే 3 రకాలుంటాయి మళ్ళీ. కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ల్యాండ్స్ ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని కంపెనీస్ ఎస్ఎఫ్‌టి రూపంలో మీకు అమ్మడం అనేది జరుగుతుంటది. వాళ్ళు ఎవ్రీ మంత్ మీకు ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతదనమాట. అంటే మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు ప్రాపర్టీ. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళే దాన్ని రెంట్‌కిచ్చేసి, ఆ రెంట్ అమౌంట్ వాళ్ళు కొంచెం పర్సెంటేజ్ తీసుకొని మెయింటైన్ చేసినందుకు మీకు అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతది. ఇక థర్డ్ కేటగరీ ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో మీరు ఒక ప్రాపర్టీ కొనిన తర్వాత అది ఆఫీస్ స్పేస్ కానివ్వచ్చు, లేదంటే ఒక రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్ కానివ్వచ్చు, అది వేరే వాళ్ళకి రెంట్‌కివ్వచ్చు. అయితే చాలామంది ఇప్పుడు ఎన్ఆర్ఐలు కానివ్వచ్చు, అబ్రాడ్ పీపుల్ ఎవరైనా ఎందుకు కమర్షియల్ రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సీఆర్, 20 సీఆర్ జూబ్లీ హిల్స్‌లో ఒక బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్ చూసారు. అది పెట్టిన తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకుంటారనమాట. లోన్ తీసుకొని ఆ మిగతా అమౌంట్ ఆ వచ్చే ఏదైతే రెంటల్ ఇన్‌కమ్ ఉంటదో కొంచెం డౌన్ పేమెంట్ కట్టుకొని, ఆ వచ్చే లోన్ తీసుకున్న తర్వాత ఇది ఆ బిల్డింగ్‌ని ఆల్రెడీ ఒక మంచి ఏదైనా కంపెనీకి లీజ్‌కిచ్చేసి, ఆ ఎవ్రీ మంత్ వచ్చే అమౌంట్‌ని ఈఎంఐ రూపంలో కడతారనమాట. అయితే దీనివల్ల ఏం జరుగుతది? ఇప్పుడు హైదరాబాద్‌లో కానివ్వచ్చు, ప్రీమియం ప్లేసెస్‌లో కానివ్వచ్చు, కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కి ఎక్కువ డిమాండ్ ఉంటది. ఎందుకంటే, ఇప్పుడు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో మాక్సిమం ఒక ఒక రూ. 1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక 20,000 నుంచి 25,000 రెంట్ రావచ్చు. అయితే కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కంటే డబుల్ ఉంటదనమాట. దాని త్రిబుల్ ఉంటది. పైగా అప్రిషియేషన్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటది. అయితే కొంతమంది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌కి, కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోలేకపోతుంటారు. అయితే కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఏమొస్తుందంటే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మోర్ రెవెన్యూ ఉంటది. అలాగే లోన్స్ రావడానికి ఎక్కువ ఉంటది. అమ్మేటప్పుడు కూడా ఎక్కువ ఉంటదనమాట. అయితే ఈ ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో మనం ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బుంది అంటే వేరే ఒక కంపెనీ పెట్టకంట, లేదు అంటే వేరే ఒక ల్యాండ్స్ ఏవి కొనకంట, ఓన్లీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేసుకొని, కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో డబ్బులు పెట్టుకొని ఆ వచ్చే ఇన్‌కమ్‌ని మళ్ళీ ఒక 6 మంత్స్ హోల్డ్ చేసుకొని ఆ ప్రాపర్టీ మళ్ళీ 6 మంత్స్ తర్వాత అమ్మడం అనమాట. అంటే ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్‌లో ఎవరైతే తక్కువ రేట్‌కి అంటే ఛాన్స్ ప్రాపర్టీస్ అంటారు. కొంతమంది అవసర రీత్యా, వివాహాల రీత్యా కానివ్వచ్చు, లేదు అంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కానివ్వచ్చు, లేదంటే అప్పులు తీర్చడానికి కొంతమంది అమ్మేస్తూ ఉంటారనమాట. అమ్మేసినప్పుడు ఆ ఛాన్స్ ప్రాపర్టీస్ తీసుకోవాలి మనం. దాన్ని ఛాన్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20,00,00,000 ప్రాపర్టీ మనకు 15,00,00,000కే రావచ్చు, 16,00,00,000కే రావచ్చు. 50,00,00,000 ఉన్న ప్రాపర్టీ 45,00,00,000కే రావచ్చు. 40,00,00,000కే రావచ్చనమాట. సో, అలాంటి ప్రాపర్టీ మనం తీసుకొని వెంటనే ఒక 3 మంత్స్, 6 మంత్స్ హోల్డ్ చేసి ఆల్రెడీ మీరు 10,00,00,000, 5,00,00,000 మార్జిన్‌లో ఉంటారు. ఇంకొక 2, 3,00,00,000కి ఎక్స్‌ట్రాగా అమ్మేయవచ్చు. సో, ఇది జరుగుతదనమాట. అయితే వాటిని ఎలా గుర్తించాలి కమర్షియల్ ప్రాపర్టీస్‌ని? అంటే ఒక మంచి ఏజెంట్‌ని
అంటే హైదరాబాద్లో కానివ్వచ్చు, లేదంటే ప్రీమియం దాంట్లో కానివ్వచ్చు, ఒక మంచి ఏజెంట్ని గుర్తించాలి. ఇప్పుడు ఏజెంట్లో కూడా చాలా రకాలు ఉంటారనమాట. అగ్రికల్చర్ ల్యాండ్ చేసే ఏజెంట్ ఉంటాడు, అలాగే డిటీసీపీ ల్యాండ్ చేసే ఏజెంట్ ఉంటాడు, అలాగే రెసిడెన్షియల్ ఇప్పుడు 2 బీహెచ్కే 3 బీహెచ్కే చేసే ఏజెంట్ ఉంటాడు. ఇందులో అన్నిటికన్నా టాప్ ఏజెంట్ ఎవరంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేసేవాడు. మినిమం టికెట్ సైజే దీన్ని హై టికెట్ ప్రాపర్టీస్ అని అంటారనమాట. మినిమం టికెట్ సైజే 10 సిఆర్ ఉంటుంది, 5 సిఆర్ ఉంటుంది. సో అటువంటి ప్రాపర్టీస్ డీల్ చేసే ఏజెంటు సెలబ్రిటీలకి, పొలిటీషియన్స్కి, లేదంటే హై టికెట్ మంచి లగ్జరీ ప్రీమియం ఉన్న కస్టమర్లకి సర్వీస్ ఇస్తుంటారు. వాళ్ళకి వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. సో అటువంటి ఏజెంట్ని మీరు సంప్రదించాలి. అయితే మనం ఏం చేస్తాం, కమర్షియల్ రియల్ ఎస్టేట్ కోసం డిటీసీపీ ల్యాండ్ చేసే ఏజెంట్నో, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ చేసే ఏజెంట్నో, లేదంటే రెసిడెన్షియల్ చేసే చిన్న ఏజెంట్లో సంప్రదిస్తాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక మారుతి కారు నడిపే డ్రైవర్కి బెంజ్ కారు గురించి ఎలా తెలుస్తుంది? మనం ఏం చేస్తాం, ఎవరైనా ఏజెంటే కదా అని ఒక బెంజ్ కార్ మీరు కొనాలనుకుంటే మారుతి కార్ డ్రైవర్ని వెళ్ళి సలహాలు అడుగుతాం. సో ఇది ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకునే పర్సెప్షన్ రాంగ్ అనమాట. ప్రతి ప్రొడక్ట్కి ఒక 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 సెట్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటారు. అయితే మేము డీల్ చేసే ప్రాపర్టీస్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా హై టికెట్ కమర్షియల్ ప్రాపర్టీస్. హైదరాబాద్ కానివ్వచ్చు, వైజాగ్ కానివ్వచ్చు, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి కోకాపేట వరకు మా దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఛాన్స్ ప్రాపర్టీస్ కానివ్వచ్చు, లేదు అంటే మామూలుగా నార్మల్ ప్రైస్కి కమర్షియల్ ప్రాపర్టీస్ కానివ్వచ్చు. అయితే దీని గురించి చాలామంది ఎన్ఆర్ఐలు ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రతిదానికి మీరు ఒక ప్రాపర్టీ అనే కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏ ఉద్దేశంతో చేయాలనుకుంటున్నారు? అయితే మీకు ఎక్కువ రెంటల్ కావాలా? మీరు కొంతమంది ఏం చేస్తారు, సార్ నేను ఒక కమర్షియల్ ప్రాపర్టీస్ కొనాలనుకుంటున్నాను, ఆ వచ్చే ఇన్కము నేను మా ఫ్యామిలీకి, మా పేరెంట్స్కి ఫండింగ్ ఇవ్వాలి. కొంతమంది ఎన్ఆర్ఐలో యూఎస్ఏలో ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొనేసి అందులో వచ్చే ఇన్కము వాళ్ళు పేరెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే ఇంకొంతమంది కమర్షియల్ ప్రాపర్టీ కొనేసి వాళ్ళకి వచ్చే ఇన్కమ్, ఇప్పుడు కొంతమంది స్పిరిచువల్గా సంస్థలకి డొనేషన్స్ ఇస్తుంటారు ఎవ్రీ మంత్, అలా కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే ఆ రెంటల్ ఇన్కమ్ వచ్చేది మీరు సేవా కార్యక్రమాలకు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఎవ్రీ మంత్ నాకు మనీ అవసరం, మనీని ఇప్పుడు నేను ఒక 10 సిఆర్ లేదంటే ఒక 50 సిఆర్ లేని 100 సిఆర్ పెడతాను, బట్ ఆ ప్రాపర్టీ అప్రిషియేషన్ పెరగాలి, పైగా దాని మీద నుంచి వచ్చే ఇన్కమ్ వేరే సేవా కార్యక్రమాలు కానివచ్చు, నా సొంత కార్యక్రమాలు కానివచ్చు, పేరెంట్స్ కానివచ్చు ఉపయోగపడాలంటే గో ఇన్వెస్ట్ టు కమర్షియల్ ప్రాపర్టీస్. సో కమర్షియల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీ కంటే, ల్యాండ్ ప్రాపర్టీ కంటే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే క్యాష్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ అంటారండి. క్యాష్ ఈజ్ ద కింగ్ అనమాట. అంటే మనకి ఎప్పుడో పెరిగిన తర్వాత, అంటే మన దగ్గర డబ్బు ఉంది తర్వాత మన ప్రాపర్టీస్ కొనుక్కొని తర్వాత అమ్ముకుందాం అంటే అది వేరే కేటగిరీ, అది వేరే సెగ్మెంట్. లేదు, నాకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ కావాలి, ఎవ్రీ మంత్ ఈ డబ్బుని నా పేరెంట్స్కి, లేదంటే సొసైటీకి, లేదంటే సేవా కార్యక్రమాలకి, లేదంటే నా సొంత అవసరాలకి నాకు ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అవసరం ఉంది అనుకుంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో రెండో భాగం ఏంటంటే, సెకండ్ పార్ట్ ఏంటంటే, కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఛాన్స్ ప్రాపర్టీస్ అంటే ఎలా, ఇప్పుడు ఒక 10 కోట్లు ఉన్న ప్రాపర్టీ 7 కోట్లకు వచ్చింది అనుకోండి, వెంటనే కొనేసుకొని మీరు డౌన్ పేమెంట్ కట్టుకొని కొనేసుకున్న 45 డేస్ టైం ఉంటుంది. లేదంటే ఇంకొక ఓనర్కి ఇంకొక 3 మంత్స్ అడగచ్చు. అడిగిన తర్వాత అది మీరు 7 కోట్లు ఉన్న ప్రాపర్టీ మీరు ఒక ₹1,00,00,000 ఎంతో డౌన్ పేమెంట్, అదే కొంచెం డౌన్ పేమెంట్ చేసుకొని ఒక 10% చేసుకున్న తర్వాత వెంటనే 45 డేస్ లేదా 90 డేస్లో మీరు ఆ ప్రాపర్టీ ఒక ₹1,00,00,000 లాభానికి కూడా అమ్మచ్చు. దీన్నే మార్జిన్ మార్కెటింగ్ అంటారనమాట. చాలామంది ఈ విషయాలు ఎవరు చెప్పరండి. అయితే ఈ బిజినెస్ చేసేటప్పుడు మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అనగానే బయటికి తెలియకూడదని నేను సీక్రెట్గా బిజినెస్ చేసుకోవాలనుకుంటారు. అంటే ఎన్ఆర్ఐలు కానివచ్చు, పెద్ద పెద్ద టాప్ మోస్ట్ పీపుల్ అండి, పొలిటీషియన్స్ కానివచ్చు, సెలబ్రిటీలు కానివచ్చు, ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుంటారు, కానీ బయటికి చెప్పరు అనమాట. ఒక ప్రాపర్టీకి అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు కానీ, లేదు అంటే అది అమ్మేటప్పుడు కానీ. ఎందుకంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్లో చాలా మార్జిన్ మిగులుతుందండి. ఇప్పుడు ఒక ల్యాండ్ కొన్నా అది ఎప్పుడుకో పెరుగుతుంది, అది కూడా మంచి ఇంపార్టెంటే. కానీ మనం ఒక ప్రాపర్టీ, ఛాన్స్ ప్రాపర్టీ కొన్ని తర్వాత ఒక 30 సిఆర్ లేదా 50 సిఆర్ ప్రాపర్టీ, లేదంటే ఒక 10 సిఆర్ 5 సిఆర్ ప్రాపర్టీ కొనిన తర్వాత అది మార్కెట్ వాల్యూ 5 సిఆర్ ఉంటే మనకు ఒక 3 సిఆర్కి 3.5కి వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ ఒక ₹1,00,00,000 లాభానికి 45 డేస్లో లేదంటే 3 మంత్స్లో మనం అమ్మేసాం అనుకోండి, మంచి ఏజెంట్ని సంప్రదించి మనకి ప్రాఫిట్లో ఉన్నట్టే కదా. అయితే కొంతమంది అడుగుతారు, సరే ప్రాపర్టీ ఒకవేళ వెళ్ళకపోతే ఏంటి సార్ అండి? ప్రాపర్టీ అంటే మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడే ఒక మంచి ఏజెంట్ని సంప్రదించాలన్నమాట. మన ప్రాపర్టీ మార్కెట్లో పెట్టాలి.
కొనేటప్పుడే మనం డెసిషన్ తీసుకోవాలి. వెళ్ళకపోతే ఏంటంటే అప్పుడు ఓనర్‌ని మరికొంత టైం అడగాలి. ఒకవేళ అప్పుడు కూడా వెళ్ళకపోతే మీరు ఆ ప్రాపర్టీని సరిగ్గా మార్కెట్ చేయలేదని అర్థం. ఇంకాస్త అంటే కొంత తెలివైన ఏజెంట్‌ని సంప్రదించలేదని అర్థం అనమాట. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా సార్ నేను కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నాను, లేదు కమర్షియల్ రియల్ ఎస్టేట్ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేదు కమర్షియల్ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా మా ఎంవీ రియాలిటీ వరల్డ్‌ని సంప్రదించొచ్చు. నా పేరు వాసు. మా యొక్క ఆఫీస్ కాంటాక్ట్ నంబర్ 9121740734. మరి ఒక్కసారి రిపీట్ చేస్తున్నానండి. ఎంవీ రియాలిటీ వరల్డ్ 9121740734 అండి. థ్యాంక్ యూ సో మచ్.